కరిష్మా అంతే. పబ్లిక్లో వాల్యూ ఉంటుంది, అంతకు మించి వేరే కాన్స్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో మోహన్ జీ భగవత్కి ఆయనకు ఓపుకున్నంత వరకు ఆయన ఉంటాడు ఆ ప్లేస్లో. ఆయన వద్దు అనుకున్నప్పుడు వేరే వాళ్ళని పెడతారు. అక్కడేమీ లిమిట్లు పెట్టలేదు సంస్థల్లో. ఆ లెక్కనైతే కనుక అసలు సంస్థలు నడిచేయే కాదు బేసిక్గా. ఇవాళున్న యంగ్స్టర్ యాక్టివిటీలో చూస్తే ఎంత ఓపిక ఎక్కడ ఉంటుంది. ఆయన మొన్న 3 రోజుల పాటు మీటింగ్ జరిపాడు మోహన్ భగవత్ గారు. దాదాపుగా 12 అంశాల మీద మాట్లాడాడు ఆయన. ప్రతి అంశం మీద సంఘ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించి పర్యావరణం గురించి వాళ్ళ ఆలోచన ఏంటి, అలాగే దేశంలో జనాభా గురించి వాళ్ళ ఆలోచన ఏంటి, ఏది 3 పిల్లలు ఆ పైన ఉండాలంటే ఎట్లాంటి ఆలోచన ఉండాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు ఆయన. వాళ్ళ విధానం ఏంటి అన్నటువంటి, మైనారిటీలతో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా. అదంతా వదిలిపడేసి కేవలం ఈ ఒక మొక్క కట్ చేసి మాట్లాడుకుంటున్నారు ఎవరికాళ్ళు. అది సరే, ఒకటి అద్వానీ గారిని ఓకే తప్పించారా, ఆయన స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నారా, లేదంటే వీళ్ళు వ్యూహాత్మకంగా తప్పించారా అనేది పాయింట్. రేపు 17వ తేదీన ఒకవేళ ఈయన స్వచ్ఛందంగా ఏమన్నా తప్పుకుంటే ఓకే అంటుందా బీజేపీ? ఆయన తప్పుకునే ఉద్దేశం లేదు. అలాగ ఉండేటట్టయితే ముందుగానే ప్రిపేర్ చేస్తారు. అద్వానీని పక్కన పెట్టి మోడీని పెట్టాలనుకున్నప్పుడు మీరు